కళ్ళు మూసుకుని నాతో మాట్లాడు దేవా, నన్ను దర్శించు బాబు, ఒక్కసారి మాట్లాడవా నాతో, నీ దివ్య వాక్కు నాకు దయచే బాబు అని అందరూ కూడా నువ్వు మాట్లాడితే నా కష్టాలన్నీ తీరుతాయి కదా ప్రభువా, నువ్వు మాట్లాడితే నాకు దుఃఖం ఆగిపోతుంది బాబు, నాతో మాట్లాడని అందరూ కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఈ నీ పాదపీఠము దగ్గర నీ మాట కొరకు మేమందరం వేచి ఉన్నాము. పరలోకం నుండి నీ మాటలు మాకు దయచేయండి. నీ పరిశుద్ధ వాక్కు మాకు అనుగ్రహించండి. బిడ్డలు ఎంతో కష్టాల్లో వచ్చారు, నీకు చెప్పుకోవాలని, నీ అభిషేకంలో పాలు పొంది నీ ఆశీర్వాదం పొందుకోవాలని బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు బాబు. ప్రతి అవసరతలు తీర్చండి. ప్రతి ఒక్క కన్నీటిని మీరు చూస్తున్నారు. నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని అని నీవు మాట్లాడావు బాబు. కన్నీళ్లను ముత్యాలుగా మార్చండి. రుణబాధలు, రోగము, అప్పులు, సమస్యలు, అన్యాయము, ఇవన్నిటిలో ఇరుక్కుపోయిన కుటుంబాలు, జీవితాలు, యజమానుడు లేని బాధ, కష్టాలు, నేనున్నానని చెప్పే నాదుడు లేక అందరూ ఉండి ఒంటరితనం అనుభవిస్తున్న స్థితిలో ఉన్నవారు అనేక మంది కూడా ఉన్నారు బాబు. ఒక్కసారి దయ చూపండి, ఒక్కసారి కృప చూపించండి. పరలోకుండి నీ వాక్కు ద్వారా నీ దైవ కార్యము జరిగించండి, సహాయము చేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతాను బంధిస్తూ ఉన్నాం. యేసునామములో వాడు దూరం అవునుగాక. నీ మహిమ దయచేయండి. సాక్ష్యాలు, సమర్పణలో నీ సహాయము మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో నీ బలమైన నడిపింపు, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? అందరు కూర్చోనండి. వాతావరణంలో మార్పు చాలా కనపడుతుంది కనుక మిమ్మల్ని అతి తొందరగానే ఈ నెల ముగించాలని అనుకుంటా ఉన్నాను. తొందరగా ముగించేసుకుందాం అన్నవారు చేయి పైకెత్తండి. నిజం చెప్తున్నారా మీరు? నేను చెప్పిన మాట అర్థం కాలేదా? తొందరగా 2 మాటలు చెప్పేసి తైలాభిషేకం చేసి పంపించేయండి అన్నవారు కుడి చేయి పైకెత్తండి. దైవజనుడా, దేవుడు నీకు ఏ వాక్కు ఇస్తే ఆ వాక్కు చెప్పు, ఎలా నడిపించాలని ఆత్మ నీకు ఇస్తే అలా నడిపించి అన్నవారు 2 చేతులు పైకెత్తండి. అమ్మో, గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాలి. మీరు మంచివారు. సగం మందికి మంచి మనసు ఉంది, కొంతమందికి ఏమో నేను చెయ్యెత్తితే బాగోదు అన్నట్టు ముందు ఎత్తలేదు అనుకుంటున్నాను. ఏదేమైనా నీ ఆసక్తిని బట్టి, నీ విశ్వాస పరిణామాన్ని బట్టి యేసయ్య నీ పట్ల కార్యము జరిగిస్తారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఈ అభిషేకం అనేది చాలా విలువైన ప్రార్థన. ఇది మీకు దొరకదు, ముందు ముందు దొరకడం ఇంకా కష్టం. నేను కూడా మీ మధ్యకి ఎంతకాలం వస్తానో తెలియదు. దేవుడు ఇప్పుడు సమయం ఇచ్చాడు, నేను వస్తున్నాను. నా పని ఏంటంటే, నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టని చెప్పి ఇచ్చాడు కనుక, నాన్నకి దర్శనం వచ్చినప్పుడు అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, నన్ను ఈ భక్తి మార్గంలో నాన్న పెంచటం, ఈ యొక్క పరిశుద్ధ వరానికి దగ్గర అవ్వటానికి, దైవ ప్రత్యక్షం చూడటానికి నేను దేవుని స్వరం విన్నాను, నేను దైవ దర్శనాన్ని చూశాను, దేవుని యొక్క స్పర్శను ప్రతిరోజు అనుభవిస్తున్నాను. ప్రతిరోజు నేను అనుభవిస్తూ ఆయన సన్నిధిని, ఆ బలము, ఆ శక్తితో
మిమ్మల్ని ప్రతిష్ఠ చేయటానికి దేవుడు నన్ను ఇక్కడ పంపిస్తూ ఉన్నాడు. నిలవబడి మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయటం చాలా కష్టం. నిన్న ఒంగోలు జరిగింది, మొన్న ఏలూరు, స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఒంగోలులో నిన్న జరిగింది, మొన్న ఏలూరులో జరిగింది, అంతకుముందు రోజు రాజమండ్రి. ఈ ప్రజలందరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరి కొరకు ప్రార్థన చేయటం నా పని. ఏంటంటే నన్ను బ్లెస్ చేయమన్నాడు, ప్రార్థనలో మిమ్మల్ని ప్రతిష్ఠ చేయమన్నాడు, చేస్తున్నాను. దైవ కార్యములు దేవుడు మీ పట్ల అనుగ్రహిస్తాడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు రాజమండ్రిలో జరిగినటువంటి ప్రార్థన, దేవుని కార్యాలు. ప్రియులరా, ఈ తైలాభిషేకంలోకి వచ్చిన మీరు చాలా క్రమాన్ని పాటించాలి. ఇది చాలా పవిత్ర భావంతో ఈ తైలాభిషేకంలో పాలు పొందండి. నెట్టుకోవద్దు, తొందరపడద్దు. నేను మీ మనిషిగా ఉన్నాను, మీ అందరి కొరకు చివరి మనిషి వరకు ప్రార్థిస్తాను. నేను తొందరపడి వెళ్ళిపోను, నేను లాస్ట్ పర్సన్ వరకు ఉంటాను. ఎందుకంటే నా ఫలము పరలోకములో అధికం అవ్వాలంటే నేను ఇక్కడ కంప్లీట్ చేయాలి. ఆమేన్. కనుక మీరు ఎవరు తొందరపడద్దు. తొందరపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మీరు గమనించండి, గ్రహించుకోండి. మన తైలాభిషేక ప్రార్థన మళ్ళీ నెల నుంచి ఎలా ఉండాలంటే వాలంటరీతో పని లేకుండా ఉండాలి. మీకు మీరే క్రమంగా వచ్చేయాలన్నమాట. ఒక్క మాట చెప్పినప్పుడు క్రమముగా లైన్లో వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం మీకు వస్తుంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వరమును బట్టి, ఆ ప్రతిష్ఠతను బట్టి మీ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తుండగానే దేవుని మహిమ మీ మీదకి దిగి వస్తుంది. అప్పుడే ఈ తైలముతో మీ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తూ ఉండగానే ఏ పాపదోషము నీ మీద ఏలుబడి చేస్తుందో అది కంప్లీట్గా నిర్మూలమైపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే అతడు నూనె రాసి ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచు, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమేన్. మరి తైలాభిషేక సమయంలో నేను మీకు అన్నీ చెప్పలేకపోతున్నాను కనుక మంచి క్రమం పాటించండి. బలమగైనటువంటి కార్యాలు, ఎందుకంటే అనేక మంది ఎన్నో అవసరతలతో వస్తున్నారు. మనము ఎదుటి వారికి సహకరించే మనసు కలిగి కొంతవరకు చేయగలిగితే 7 అంతల దీవెన దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, 2 చేతులు జోడించండి, నమస్కరించండి. నమస్కరించండి, ఇలా పెట్టండి, నమస్కరించండి. కుడి వైపున్న వారి వైపు తిరగండి, నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? బట్టల షాపులో బొమ్మ తిరిగినట్టు తిరుగుతున్నాడు కొంతమంది. అలా కాదు, మంచిగా తిరగండి, నవ్వుతూ, వారి ముఖం వైపు చూస్తూ నవ్వుతూ నోరారా చెప్పండి, నా మంచి యేసయ్యా నిన్ను దీవించుగాక. నేను చెప్పకుండా ఎడమవైపు తిరగండి. అప్పుడే ఇప్పుడు తిరగండి, మళ్ళీ ఇప్పుడు ఎడమవైపు తిరగండి, టర్న్ అవ్వండి, తిరగండి, కొంచెం కష్టపడండి. కొంతమందికి మెడ తిరగట్లేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి, నా మంచి యేసయ్యా, నా వైపు కాదు వాళ్ళ వైపు చూసి చెప్పండి. ముందు ఒక కన్ను ఇటేసేస్తున్నారు. నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. మరి మన ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు. మొన్న ఒక సహోదరి ఏలూరులో సాక్ష్యం ఇచ్చింది. ఏంటంటే వేరుశనగ తోట వేసింది ఆమె. పొలంలో వేరుశనగ తోట వేస్తే ఆ తోట అంతా కూడా అంతగా ఫలింపుగా రాకపోయేసరికి బాధ కలిగింది. ఇదేంటి తోట ఇలాగ అయిపోయిందని ప్రార్థన తైలం వేసింది. ప్రతిష్ఠ తైలం వేసి ప్రార్థన చేసుకుని దేవుడి మీద ఆధారపడింది. తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది, ప్రార్థన చేశాం. దేవుడు మన ప్రార్థనలు గౌరవించి ఆ వేరుశనగ తోట 1 టన్ను అవుతుంది అనుకున్నదట. ఎంత? 1 టన్ను వేరుశనగ తోట అవుతుంది. చూడండి స్క్రీన్ మీద. ఆ ఎండిపోయి పరిస్థితి బాగుగా లేనప్పుడు 1 టన్నుగానే అవుతుందేమో అనుకుందట. ప్రార్థన తైలం వేసిన తర్వాత ప్రార్థన శక్తి ఆ తోటలోకి దిగి వచ్చిన తర్వాత 12 టన్నులు వేరుశనగ వచ్చిందని చెప్పింది ఆమె. అంతేనా? అలాగేనా చప్పట కొట్టడం? చేతులు పైకెత్తి. అసలు 1 టన్నుకి 12 టన్నులకి సంబంధం ఉందా?
ఏదో ఒక టన్ను అవుతుంది అనుకుంటే దేవుడి దగ్గర 2 అయినాయి అంటే అనుకుంటే నమ్మటానికి బాగోదు. ఎన్ని టన్నులు అయిందంటుంది? 12 టన్నులు వేరుశనగ వచ్చిందని ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం నాకే ఆశ్చర్యంగా ఉంది. దేవుని కార్యాలు మన బ్రతుకుకి ఆయన చేసే కార్యాలకి సంబంధం ఉండదు. మన కన్నులు సరిపోవు ఆయన కార్యాలు చూడటానికి, మన చెవులు సరిపోవు వినటానికి. తన యందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. మరి ఆ సాక్ష్యం చూద్దామా? ఆమె యొక్క వీడియో కూడా తీసుకొచ్చింది. మీ పొలాలలో ఎవరు ఏ పొలం వేస్తున్నా ప్రార్థనా తైలముతో ప్రారంభించండి. ఆ చేనులో 4 మూలల మధ్యన ప్రతిష్ఠ చేయండి తైలం పోసి. దిక్కులేని మనకి దేవుడే ఆధారము. ఆమేన్. మనకి ప్రార్థనే ఆధారము, ఆయన ఆత్మే మనకు ఆధారము. ఈ సాక్ష్యం విందామా? మేము ప్రార్థనా శక్తికి మొత్తం చాలా నుంచి వస్తున్నామండి. ఏరుశనగ చేను విత్తనం వేసామండి. విత్తనం వేసిన తర్వాత అది మామూలుగా నీళ్ళు మంచి నీళ్ళు కాదండి, అవి వేడి నీళ్ళు కిలవ నీళ్ళు అండి. అయితే మేము విత్తనం వేసేసాము. వేసేసిన తర్వాత తడి పెడుతుంటే చేను మీద పడి చచ్చిపోయింది. చేను చనిపోతే ప్రార్థనా శక్తిలో మేము సాక్ష్యం చెప్పాలి నాయన, ఈ చేను మంచి ఫలాలు ఇవ్వాలి నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి చేను ఫోటోలు తీసాను, వీడియోలు తీసి అయ్యగారికి చూపించిన తర్వాత అయ్యగారు చూశారు, ప్రార్థన చేశారు. దేవుడు చాలా అసలు చేను కనీసం టన్ను కూడా అవ్వదని చాలా దుఃఖపడ్డాను. 12 టన్నులు అయ్యింది. దేవుడు చాలా మేలు చేశాడు. నిజంగా చేను పట్ల మాకు గొప్ప కార్యం చేశాడు. చూడండి, దేవుడు వీరి పట్ల చేసిన కార్యము, వారి భూమి పంటను దేవుడు మరి ఫలింపచేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. 1 టన్ను కూడా అవ్వని పంట దేవుడు 12 టన్నులు అవడానికి దేవుడు కృప చూపించి ఆ యొక్క ఫలింపు దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు అద్భుతాలకి. దేవుడే నీ ఇంటికి వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు. ఈ అభిషేకం ఏంటంటే నీ కుటుంబంలో, నీ బిడ్డ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ అత్తమామల జీవితంలో, నీ తల్లిదండ్రుల జీవితంలో నిన్ను బట్టి అభిషేకము ఎంటైర్ ఫ్యామిలీకి దిగి వస్తుంది. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీకు చూపిస్తున్నాను. పెండ్లైన 20 సంవత్సరాలకి పిల్లలు లేక బాధపడుతుంటే, పెండ్లైన 20 సంవత్సరాలకి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. దేవుడు మనకిచ్చిన వరముతో ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేసాం. దేవుడు 2 మగబిడ్డలను ఒకేసారి ఇచ్చేసాడు. ఇదిగో చూడండి ఎలా ఉన్నారు, దానిమ్మకాయలాగా ఉన్నారు వాళ్ళు. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఉందామా? ఆ కుటుంబీకులు దేవుని సన్నిధికి వచ్చి, అంటే ఆలస్యమైన కానీ నీవు దేవుని మీద ఆధారపడ్డావు కనుక కొంచెం ఆలస్యమైనా ఒక్కసారి ఇచ్చేస్తాడు ఆయన. ఆయన అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు, న్యాయము చేసేటువంటి గొప్ప న్యాయాధిపతి. సాక్ష్యం విందాం. నూకారెడ్డి దివ్య, వీరు అర్జునుడిపాలెం తలుకు నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. ఆయన పిల్లలు పుట్టడం లేదని మందులు వాడారు, చాలా మందులు వాడారు. వాడి విసిగిపోయి ఇంకా పుట్టరని వారు విసిగిపోయి ఆగిపోయారు. ఆ తర్వాత వారి ఊరు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న వారికి చెప్పినప్పుడు, అలానే వారు టీవీలో కూడా మన ప్రార్థనా శక్తి వాక్యం చూశారు. గర్భఫలాలు పొందుకుంటున్న అనేక మంది సాక్ష్యాలు వారు విని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తాడేపల్లిగూడెం వచ్చి దైవజనులతో ప్రార్థన అభిషేకం చేయించుకుని ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడి వారి జీవితంలో కార్యం చేసి కవల పిల్లలు వారికి పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. 2 బాబులు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారికి గర్భఫలాన్ని 2 కవల పిల్లల బాబులు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మరొక సాక్ష్యం చూపించి వాక్యంలోకి వెళ్తాను. తొందరగానే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎండ రాకుండా పంపాలని ఆశిస్తూ ఉన్నాను. మీ మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను కదా. ఇంకో సహోదరి మన విజయవాడ మొదటి శనివారం జరిగిన తైలాభిషేక ప్రార్థనలో వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, పెండ్లైన సంవత్సరం అయింది, కుమారుడు పుట్టాడు. పెండ్లైన సంవత్సరం పూర్తయిన తర్వాత భర్త భార్యని విడిచిపెట్టాడు.
భార్య భర్తను విడిచిపెట్టింది. ఇద్దరు కలిసి కేసు పెట్టుకున్నారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకున్నారు. అక్కడితోటి పెళ్ళి పెడాకులు అయిపోయింది. విడాకులు అయిపోతే ఏమవుతుంది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దూరం అయిపోయి విడాకులు అయిన తర్వాత ఇంకా ఒకరికొకరు సంబంధం లేదు, మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా. కానీ విడిపోయి విడాకులు అయిపోయి 14 సంవత్సరాలు అయింది. ఎంతకాలం అయింది? 14 సంవత్సరాలు. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, ఈమెకి పెళ్లి కాలేదు. మళ్ళా ఆశ్చర్యం ఏంటంటే ఒక వాక్యము ఆమెని పట్టుకుంది, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటావు. గత కాలంలో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండేవాళ్ళం కదా, కోల్పోయినవన్నీ దేవుడు తిరిగిస్తాడు అన్న వాక్యం పట్టుకుని దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచింది. ఆమె సంవత్సరంలో పుట్టిన కుమారుడు విషయంలో కొంచెం బలహీనత కలిగి ఆ బిడ్డ కొరకు ప్రార్థనకు వచ్చినప్పుడు వాక్యం విని ఆ వాక్యం ద్వారా ఎలాగ పొందుకుంటాం? కోల్పోయింది, భర్త విడాకులు ఇచ్చేసాడు, తండ్రి లేడు, తల్లి లేదు, ఏంటిది బాధను ఎక్కెక్కుబడి ఏడ్చి ప్రార్థన చేసుకుంది. అద్భుతం ఏంటంటే తైలాభిషేక ప్రార్థనలు ఆ బిడ్డను ప్రతిష్ఠ చేసి, దేవా ఈ బిడ్డ జీవితాన్ని మరలా తిరిగి చిగురింప చేయబాబని ప్రార్థన చేసి దీవించినందుకు దేవుడు ఆ బిడ్డ మీదకి దయ చూపించి ఆశీర్వాదాన్ని పంపించారు. కరెక్ట్గా మరలా విడాకులు తీసుకున్న 14 సంవత్సరాలకి మరలా తన భర్త ఆమె ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా తన మనసు మారింది. ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక మరలా పెళ్లి చేసుకున్న ఒక నెలకే గర్భం వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని తీసుకుని మొన్న నా చేతిలో పెట్టింది. దైవజనుడా, మేము విడిపోయి 14 సంవత్సరాలు అయింది. ఆ రోజు అభిషేక ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానం మా జీవితంలో నెరవేరింది. ఇదిగో ఆడబిడ్డను పట్టుకొచ్చింది. స్క్రీన్ మీద చూడండి. మరి ఆమె చెప్పిన సాక్షి విందాం. పేరిట అందరికీ నా వందనాలు. దైవ సేవకుల దగ్గరికి 2023 గుంటూరులో వస్తూ ఉండగా నాకు దైవ సేవకుడు ద్వారా డైలీ మాట్లాడేవాళ్ళు వాగ్దానంతో. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, భర్త విడిపోయాడు, ఎట్లా ఇస్తారో అర్థమయ్యేది కాదు. ఏడుస్తూనే వచ్చాను. కానీ ఒకరోజు కొడుకుది చెయ్యి ఇరిగింది. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసి నన్ను మళ్ళీ మీకే చేస్తామని చెప్పి మాట్లాడి మా ఇరువురికి వివాహం చర్చిలో ఘనంగా జరిపించి ఒక నెల రోజుల తర్వాతే మళ్ళీ ఈ బిడ్డను మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరానికే విడిపోయాను. 14 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు కార్యం చేశాడండి. 2 చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడదాం. విడాకులను మరలా మావిడాకులుగా మార్చాడు. మావిడాకులుగానే ఉంచండి, వేపాకులాగా మార్చకండి. హల్లెలూయా. చాలామంది మావిడాకులను వేపాకుల్లాగా మార్చుకుంటారు. వేపాకులు ఎందుకు అవుతాయంటే భర్తను గౌరవించకపోతే, భార్యను గౌరవించకపోతే, మధ్య అర్థం చేసుకునే మనస్తత్వం లేనప్పుడు మామిడాకులు వేపాకుల కంటే ఘోరంగా మారిపోతాయి. ఏ ఆకులైనా కానీ మీ మధ్య యేసయ్య వాక్యం ఉంటే కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి. ఆమేన్. మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉంటే గొప్ప ఎదుగుదలకి కారణం అవుతుంది. మీ భర్త, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము ప్రతిరోజు సాయంత్రం అయినా సరే భోజనం చేసే ముందు ఒక అర్ధగంట అయినా సరే అందరూ కూర్చుని మీకు ఏం తెలియకపోతే 2-3 పాటలన్నా పాడుకుని ప్రార్థన చేసుకోండి. చదవగలిగితే 1-2 అధ్యాయాలు చదవండి. దేవా, ఈ దినము మా కుటుంబాన్ని ఇంత మట్టికి కాపాడేవని మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. ఎవ్వరు ఇవ్వనవసరం లేదు, మీకు సహాయం చేయనవసరం లేదు. ఆకాశం నుండి మన్నా వచ్చినట్టుగా దీవెన మీ ఇంటి మీదకి వస్తుంది. కుటుంబ ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడికి దైవ జ్ఞానాత్మ ఉంటుంది. మీ కుటుంబాలుగా యేసునామములో ప్రార్థన చేయండి. అయ్యో మా భర్త సమయానికి రాడేమో, లేకపోతే లైన్కి వెళ్ళాడేమో అని అనుకుంటే నీవు నీ పిల్లలతో కుటుంబ ప్రార్థన చేయగలిగితే, మీ ప్రార్థన ఎప్పుడైతే దేవుని సముఖానికి వెళ్తుందో నీవు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరిస్తావో సాతానుడికి భయం వేసి వాడు దూరం అయిపోతాడు. ప్రార్థన అనేది ఉంటే బలమైన అగ్ని మంట ఉంటుంది. అక్కడ మంట దగ్గరికి దుష్టుడు రాలేడు, చీకటి రాలేదు.
మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరలా తైలాభిషేక టైంలో విందాం. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకుందాం. 50వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 41వ అధ్యాయము 50 వచనము 51, 52 చదువుకుందాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? చాలామంది దగ్గర ఉన్నాయి. చదువుతున్నారా? పొట్టి చీరలాగా మడతెట్టుకుని వస్తున్నారు, పట్టుకుపోతున్నారు అంతే. చాలామంది దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర పెడతారు, మళ్ళీ దీన్ని తీసుకుని ఇక్కడికి వస్తారు. పరిశుద్ధ గ్రంథం పట్టుకెళ్ళటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అది ఎప్పుడైతే నువ్వు చదువుతావో అందులో నుండి ఒక్కొక్క వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు. వాక్యాన్ని తెరవండి. ఆది కాండం అంటే ఎక్కడో ఉండదు, అది బైబిల్ మధ్యలో ఉండదు. ఎక్కడ ఉంటుంది ఆది కాండం? ఆదిలోనే ఉంటుంది. ఆది అంటే ఏంటి? ప్రారంభంలోనే ఉంటుంది. మొదటి గ్రంథమే తెరవండి, చూడండి, పెద్ద అంకెలతో ఉంటుంది. 41వ అధ్యాయము 50, 51, 52 వచనాలు చదువుకుందాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. చూడండి, కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, అందరూ అండర్లైన్ చేసుకోండి, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. అందరూ నాతో ఈ మాట చదవండి. అప్పుడు యోసేపు, దేవుడు, గట్టిగా చెప్పాలి, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. మళ్ళీ చెప్పండి, మనష్షే అను పేరు పెట్టెను. ప్రియులరా, యూదుల యొక్క ఆచార ప్రకారము వారు ఏం చేస్తారంటే, పిల్లలు పుట్టినప్పుడు ఎవరికి ఏ పిల్లలు పుట్టినా ఆ పేరు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ప్రతిష్ఠ చేసి ఎవరు పడితే వారు పేరు పెట్టడానికి ఉండదు. కన్న తండ్రి ఆ శిశువుని ఎత్తుకుని తను ఏ పరిస్థితుల్లో పుట్టాడో, ఏ పరిస్థితుల్లో ఆ బిడ్డ జన్మించాడో అవన్నీ గమనించి జ్ఞాపకం చేసుకుని తగిన భావము వచ్చేటువంటి పేరు పెట్టేటువంటి ఆచారము యూదులకు ఉంటుంది. అయితే బాగా గమనించండి, యోసేపు తనకి ముందుగా పుట్టినటువంటి కుమారుడు, ఆ కుమారుడిని ఎత్తుకుని యోసేపు పేరు పెడతా ఉన్నాడు. ఏమని పేరు పెడుతున్నాడంటే, ఆయనకి మనష్షే అని పేరు పెట్టాడు. అందరూ చెప్పాలి, ఏ పేరు? మనష్షే. మనష్షే అన్న మాట దగ్గర పైన 1 అని ఉంటుంది చూడండి. ఆ 1 అనే దానికి కింద మనం చూస్తే బైబిల్లో మరచుట. ఏంటది? మరచుట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన వాక్యముగా నీ జీవితంలో దీవెన ప్రకటిస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు. నీ జీవితంలో బాధలు మర్చిపోయేలాగా దేవుడు చేస్తా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోసేపు జీవితం గురించి మనందరికీ తెలుసున్నదే. యోసేపు అన్నదమ్ములు ఆయన మీద అసూయపడ్డారు. యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద కక్ష కట్టారు. యోసేపు అనేవాడు యోసేపుని తన తండ్రి అయిన యాకోబు చాలా ప్రేమగా చూస్తూ ఉండేవాడు. చాలా రంగురంగుల వస్త్రాన్ని కుట్టించాడు.
యోసేపుకి దర్శనం వచ్చిందని చెప్తా ఉండేవాడు. ఆ దర్శనాన్ని బట్టి తండ్రి అయినటువంటి యాకోబు ఆనందపడతా ఉండేవాడు. అన్నదమ్ములు అయితే కష్టపడి పని చేస్తూ ఉంటే ఆ పని చేసేవారి దగ్గరికి వెళ్ళి యోసేపు, అన్నలారా నాకు కల వచ్చింది అన్నాడు, దర్శనం వచ్చింది అన్నాడు. ఏంటి దర్శనం అంటే, ఇదిగో చేనులో 11 పనలు నా పనకి నమస్కరిస్తున్నాయి అన్నాడు. అన్నలారా మరొక దర్శనం వచ్చిందన్నాడు. ఏం దర్శనం రా అంటే, 11 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నమస్కరిస్తున్నాయని చెప్పాడు. ఇలా దర్శనాలు చెప్తా ఉంటే, మేము ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే నీకు పని లేకపోవటం వల్ల ఇలాంటి కళలు వస్తున్నాయి. 11 పనులంటే 11 మంది అన్నదమ్ములు మేము నీకు నమస్కరిస్తామా, నీవు పైన ఉంటావా అని వారు చాలా బాధ కలిగి మాటలు మాట్లాడి యోసేపుని కొడతా ఉండేవారు, యోసేపుని తిడుతూ ఉండేవారు. యోసేపుని ఒకరోజు ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఏమనుకున్నారు? యోసేపుని చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి చంపేయాలని ప్లాన్ చేసుకుని చివరికి చంపాలనుకున్నప్పుడు మరొక సోదరుడు అంటాడు, వీడిని చంపితే మనకేం వస్తుంది, ఈయన్ని మనం చంపలేం కదా, పోన్లే నీరు లేని గోతులో గెంటేస్తే అందులో వాడే చస్తాడని ఆలోచన చేసి నీరు లేని గోతులోకి యోసేపు నెట్టివేశారు. నెట్టివేస్తే మరొకడు అన్నాడు, రే గోతులోకి నెట్టివేస్తే ఏమొస్తుందిరా, వాడిని పైకి తీసి దారిలో పోయేవాడికి అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయి కదా. ఎస్ అవును కదా అని మరలా గోతులో పాడేసిన యోసేపుని పైకి తీసి వారి అన్నదమ్ముల వైపు అలాగ చూస్తూ ఉన్నాడు యోసేపు. యోసేపు దర్శనము కలిగి ఉన్నాడు. పరిస్థితులు ఎంత భయంకరంగా విరుద్ధంగా జరుగుతున్నా కానీ ఆయన కలిగిన దర్శనం మీద శుభప్రదమైన నిరీక్షణతో యోసేపు ఉన్నాడు. మరలా దారిలో పోతున్నటువంటి ఇష్మాయిలీలకి యోసేపుని అమ్మివేయటం జరుగుతుంది. యోసేపుని ఇష్మాయిలీలు కొనుక్కుని వాళ్ళ అన్నదమ్ములకి తగినటువంటి మూల్యం చెల్లించారు. యోసేపుని ఇష్మాయిలీలు ఐగుప్తుకి తీసుకొచ్చారు. ఎంత బాధ ఉంటుంది, అన్నదమ్ములు కొట్టడం, అన్నదమ్ములు గోతులోకి నెట్టివేయటం, అన్నదమ్ములు పనికిరాని మాటలు ముఖం మీద మాట్లాడుతుంటే ఎంత మనసు బాధ కలుగుతుంది. ఆ బాధను దిగమింగుకుంటూ ఉండేవాడు. దారిలో పోతున్నటువంటి ఇష్మాయిలీలకి యోసేపు నమ్మేస్తూ ఉంటే, బేరవాడుతూ ఉంటుంటే, ఒక బలి పశువుగా నన్ను ఇలాగ అమ్మేస్తారా, నేను మీ తోడ పుట్టినవాడిని, మీ కుటుంబంలో ఒకటిగా ఉన్నవాడిని, నా మీద ఎందుకు ఇంత విషము జల్లుతున్నారని పైకి మాట్లాడకపోయినా హృదయము దుఃఖముతో గుండె పగిలి బాధతో ఉండేవాడు యోసేపు. ఆ కొనుక్కున్న వారు ఒంటి మీద ఎక్కించుకుని ఆ ఐగుప్తుకి తీసుకెళ్తారని అనుకుంటాం మనం. కానీ బాగా గమనించండి, వారు ఒంటెలు ఏ రీతిగా బరువును మోస్తున్నాయో యోసేపును కూడా ఒంటి వలె ఒక లగేజ్ ఆ మనుషుడి మీద పెట్టి ఆ మనుషుడికి తాడు కట్టి ఒంటికి తాడు కట్టి తీసుకెళ్ళిన చరిత్ర యోసేపు అనుభవంలో కనపడుతూ ఉంది. చరిత్ర అంతా చూస్తూ ఉంటే, వ్యాఖ్యాన చరిత్రలని స్టడీ చేస్తూ ఉంటుంటే, యోసేపు ఆ ఒంటెలతో పాటు ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. నేనేం పాపం చేశాను, నాకు ఎందుకు ఇంత కర్మ, ఏంటి బాధ, నా తల్లిదండ్రులకి దూరం అయిపోయాను, నాన్నదమ్ములు నన్ను ద్వేషించారు, ఈ కొనుక్కున్నటువంటి ఇష్మాయిలీలు నాకు ఇటువంటి శిక్ష వేశారని తన జీవితంలో ఏడవని దినమంటూ లేదు. హృదయము బాధపడిపోతూ ఉండేది, శరీరం అలసిపోతూ ఉండేది, కానీ ఆత్మలో మాత్రం నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నేను జీవము గల దేవుని దర్శనాన్ని కలిగి ఉన్నానని యోసేపు శుభప్రద నిరీక్షణతో ఉండేవాడు. ఆ ఇష్మాయిలీలు కొన్ని దినాలకి ఐగుప్తు తీసుకెళ్ళిన తర్వాత మాయా బజార్లో అమ్మేశారు. భయంకరమైన బజార్ అది. ఆ బజారు చాలా డేంజర్ బజార్ అది. నేను కూడా బజార్లోకి వెళ్ళాను. మాయా బజార్ నేను చూశాను 2 సమయాలు. ఎంత భయంకరమైన ప్లేస్ అంటే అది. ప్రియులరా, ఐగుప్తులో ఇప్పటికీ కూడా మోసము కొనసాగుతూనే ఉంది. నేను 2వ మారు ఐగుప్తుని దర్శించినప్పుడు టీం అంతటికి లీడర్గా ఉన్నాను. వారందరికీ చెప్పాను, నేను ఇక్కడ ప్రాంతము చాలా డేంజర్ ప్రాంతము, మీరు అటు ఇటు వెళ్ళకండి, ఎవరు మాటలు వినకండి, మోసం చేస్తారు, పర్సలు పట్టుకెళ్ళిపోతారు, మీరు అందరూ నన్ను వెంబడించండి అని చెప్పి అందరికి చెప్తే అందరూ నా దగ్గరికి వచ్చారు. ఆ పిరమిడ్స్ చూపించి ఆ పిరమిడ్స్ యొక్క విశిష్టతని అందరికీ బోధిస్తే ఒక భయం లేని ఫ్యామిలీ ఉంది. ఆ భార్య, భర్త, పిల్ల
ముగ్గురు కలిసి టీంలోకి రాకుండా దూరంగా వెళ్ళి ఒంటెక్కారు. ఒంట్లో ఎక్కించుకునేవారు వస్తారు అక్కడికి. వారు మాట్లాడుకున్నారు. ఒక $20 ఎన్ని డాలర్లకో వారు ఒంటి ఎక్కించుకుని వాడు ఒక రౌండ్ వేసి దింపుతాడు అనమాట. చక్కగా ఎక్కారు. ఊరేగింపు కింద అయింది. దిగిన తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ. ఏంటి గొడవ అంటే, నేను అటు చూస్తున్నాను, వారు పిలుస్తున్నారు, పాస్టర్ గారు వీడు చాలా మోసం చేశాడు, ఒక్కసారి రండి అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం మోసం చేశాడు అంటే, ఆయన అడిగితే చెప్తున్నాడు, ఒంటిగల మనిషి అంటున్నాడు, వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వట్లేదు, నేను అందుకని పంపించను అంటాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు చాలామంది ఒంటెల్ని నడిపించేవారు అందరూ వచ్చి ఏకదాటిగా దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. నేను అన్నాను, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగింది చెప్పండి అన్నాను. అంటే ఆ ఒంటికి ఎక్కినటువంటి ఆ యజమానురాలు అంటది, పాస్టర్ గారు మేము ఒంటి ఎక్కడానికి ఎంత అని అడిగితే వాడు కొంత సొమ్ము అడిగాడు, మేము ఒక రేటు బేరం మాట్లాడుకున్నాం, $20 మాట్లాడుకున్నాం. మరి $20 మాట్లాడుకుంటే మరి ఏంటి గొడవ అన్నాను. వీడు ఇప్పుడు మమ్మల్ని $200 ఇమ్మంటున్నాడు. ఎంత అడిగాడు వీళ్ళు అందరు చెప్పండి. ఒక రౌండ్ వేయటానికి $20 అడిగాడు. $20 ఒప్పుకున్నారు. $20 ఇచ్చినప్పుడు వచ్చేయాలి కదా, కానీ వాడు దిగినప్పుడు $200 అడుగుతున్నాడు. నేనన్నాను, మరి $20 నువ్వు మాట్లాడుకున్నావు కదా, $200 ఎలా అడుగుతున్నావు అంటే, వాడు అన్నాడు, ఎక్కటానికి మాట్లాడుకున్నారు కానీ దిగటానికి మాట్లాడలేదు అన్నారు. ఏంటి, వీళ్ళందరూ ఒంటి ఎక్కటానికి $20 మాట్లాడుకున్నారు, ఒంటి దిగినప్పుడు ఎంత అని అడగలేదు వీళ్ళు, కనుక $200 దిగటానికి అన్నాడు. పచ్చి మోసం అన్నమాట. ఈ రోజుకి మోసమే అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండకపోతే వారు మన దగ్గర ఏమున్నాయన్ని పట్టుకెళ్ళిపోతుంటారు. ఇప్పుడే ఇంత మోసం ఉంటే ఆ బానిసత్వం కలిగిన దినాలవి. మానవులను పశువుల కింద అమ్ముతున్నటువంటి బజారుది. ఆ యోసేపు ఆ బజారులో తనకి చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉండేవాడు, వినకూడని మాటలు వింటూ ఉండేవాడు. యోసేపుకి తాళ్ళు కట్టి అందరూ వచ్చి యోసేపుని బేరవాడుతూ ఉండేవారు. అంగడిలో ఒక బర్రెని చూస్తున్నట్టుగా, సంతలో బజారులో ఒక గేదెని కొనడానికి వెళ్ళినప్పుడు గేదె చుట్టూ తిరిగి ఎలాగ మనం చూసి పాడి గేదెని ఎలా కొంటామో, యోసేపు చుట్టూ అనేక మంది మనుషులు వచ్చి యోసేపు మీద కర్ర పెట్టి చెక్ చేస్తూ, ఈ మనుషుడు పని చేస్తాడా అన్న మాటలన్నీ కూడా తను తట్టుకోలేకపోతుండేవాడు. బాధ బాధ బాధ. నేనేం పాపం చేశాను, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నా అన్నదమ్ములకు చెబితే ఇంత పెద్ద శిక్ష పడింది, కుటుంబానికి దూరం అయిపోయాను, అందరికి దూరం అయిపోయాను, అనాదిగా మారాను, మానసిక క్షోభ నన్ను వెంటాడుతూ ఉందని యోసేపు అనుదినము ప్రార్థనలో దుఃఖపడుతూ ఉండేవాడు. చివరికి యోసేపు జైలుకి వేయటం జరిగింది. జైలు నుండి సింహాసనం మీదకి రావడం జరిగింది. సింహాసనం మీదకి వచ్చిన తర్వాత యోసేపుకి ఐగుప్తులో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పుడు తన భార్య గర్భం ధరించింది. మొదటగా కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఫరో ఎదుట అందరి ముందు క్యాబినెట్ మంత్రులందరూ ఉన్నారు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రి గారికి మగపిల్లడు పుట్టాడని ఆ ఐగుప్తు సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, ప్రముఖులైన వారందరూ కూడా ఒక సభగా ఏర్పడ్డారు. అక్కడ యోసేపు ఆ మగబిడ్డని ఇలా ఎత్తుకుని కళ్ళంపడి నీళ్ళు వస్తూ ఉన్నాయి, అతనికి కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయి. ఎంతో బాధ బాధ బాధ. అప్పుడు చెప్తా ఉన్నాడు, స్వరం ఎత్తి గట్టిగా మాట్లాడుతున్నాడు, నా దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేలాగా దేవుడు చేసి ఈ మంచి దినాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మంచి సమయంలో ఈ పుట్టిన బిడ్డకి నేను మనష్షే అని పేరు పెడుతున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ప్రియులరా, మనష్షే అనగా మరచుట. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, మన జీవితంలో మనల్ని బాధ పెట్టిన వారి బాధ మనకు గుర్తొస్తూ ఉంటే నిద్ర పట్టదు.
భర్త కొన్ని సమయాల్లో దుర్మార్గంగా ప్రవర్తిస్తే భర్త పెట్టిన బాధ జ్ఞాపకం చేసుకుని మనకు నిద్ర పట్టదు. పిల్లలు చేసిన పాడు పనులు జ్ఞాపకం చేసుకుంటే నిద్ర రాదు. చాలామంది కడుపు నిండా అన్నం తినడం మానేసి ఆలోచిస్తూ కూర్చుంటుంటారు. ఎవరైనా అప్పులు పాలైపోతే అప్పు ఇచ్చిన వాడు ఏదైనా మాట్లాడుంటే, ఇంత పెద్ద మాట మాట్లాడింది, ఇంత పెద్ద మాట మాట్లాడారు, ఇంతగా మమ్మల్ని దీనముగా మాట్లాడారు, దరిద్రులని మాట్లాడారు, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని మాట్లాడారు, ఇంత బ్రతికి ఇలాంటి మాటలు పడ్డామా అని దినదినము కృంగిపోతూ ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను తారాస్థాయికి హెచ్చించడం మొదలుపెట్టాడు. నీ సమస్త బాధలు మర్చిపోయే దినము ఈ దినమే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మర్చిపోవటం అనేది ఎప్పుడు వస్తుందంటే, వాగ్దానము మన జీవితంలో నెరవేరినప్పుడే కీడుని శ్రమని మనం మర్చిపోతాము. ఆమేన్. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, ఇంకా మనం బాధల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, వారు ఇలాగన్నారు, వీరు ఇలాగన్నారు, వారు ఇంత అన్యాయం చేశారు, వారు అంత అన్యాయం చేశారని దినదినము కుమిలిపోతాం. కానీ దేవుడు అదే మనుషుల ముందు నీ జీవితంలో ఐశ్వర్యాన్ని, నీ జీవితంలో చక్కని గృహాన్ని, నీ జీవితంలో ఆస్తికర్తగా నిన్ను చేసి, అనేకమైనటువంటి దీవెనలకు పాత్రలుగా చేసి, నిన్ను తలగా చేసిన దినము నీ బాధలన్నీ మర్చిపోతావు. ఎవరైనా వచ్చి నీ దగ్గర ఈ రోజులా వీరందరూ ఇలా మాట్లాడుతున్నారు, కానీ వీరు నీ గురించి ఆ రోజు ఇలా మాట్లాడారు తెలుసా, వీరు నీ గురించి ఇలాంటి అబద్ధాలు చెప్పారు తెలుసా, వీరు చెప్పిన మాటల వల్ల నువ్వు అంత శిక్ష అనుభవించేవి తెలుసా అన్నప్పుడు నీవు ఒకటే మాట అంటావు, ఆ దేవుడు చూసుకుంటాడులే. ఎందుకంటే ఆ బాధలు ఆలోచించే స్థాయిలో ఉండవు నీవు, ఆ మాటలు జ్ఞాపకం చేసుకునే స్థాయిలో ఉండవు నీవు. ఎందుకంటే దేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వ్యాపారం నష్టమైందని ఏడుస్తూ కూర్చున్నావా? చేతిలోకి చేని పంట రాలేదని ఏడుస్తూ బాధపడుతున్నావా? వారికి ఎంత ఇవ్వాలి, వీరికి ఎంత ఇవ్వాలి, ఇన్ని కష్టాలు నాకే వచ్చినాయి, నా భర్త అన్నదమ్ముల్లో మాకే అన్యాయం జరిగింది, మా తోటిగోడల మధ్య నాకు అన్యాయం జరిగింది, లేకపోతే ఫలానా వారు అన్యాయం చేశారు, ఫలానా వారు మమ్మల్ని బాధ పెట్టారు. అదే బాధ 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 నీలో ఎక్కువ రిపీట్ అవ్వటంలో నీ జీవితము, నీ శరీరము స్ట్రెస్ గురవుతుందేమో, భయంకరమైనటువంటి మానసిక క్షోభకు గురవుతుందేమో. దినదినము నిద్రపోకుండా ఏడుస్తూ తెల్లవార్లు ఆలోచిస్తున్నావేమో. నీతో దేవుడు శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు, నీకు దీవెన ప్రకటిస్తూ ఉన్నాడు. మనష్షే ఆశీర్వాదం మీరు చూడబోతా ఉన్నారు. మనష్షే ద్వారా వచ్చే దీవెన ఏంటంటే మరచుట. ఆమేన్. మనం ఎప్పుడు మర్చిపోతాం చెప్పాలి. హలో, గట్టిగా చెప్పండి. చెప్పట్లేదు. మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాడు కూర వేసేవాడు కాదు. బైబిల్ ట్రైనింగ్లో రసం పోసేవాడు, అన్నం మీద నెత్తి మీద రసం పోసేవాడు, అన్నం నెత్తి మీద. అందులో ఆ వంట వండే మనుషుడు కూడా ఒక మోగవాడు ఉండేవాడు. వాడు లెక్కగా 4-5 ఎండుమిరపకాయలు వేసేవాడు అంతే. ఏంటి చెప్పరే మీరు అందరూ? ఎండుమిర్చి ఉంటుంది కదా, రసంలో వేస్తారు కదా, ఒక లెక్కగా వేసేవాడు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మాకు రసం వడ్డించేవాడు. వడ్డిస్తే 10 మందిలో ఎవరికైనా ఒక మిరపకాయ ముక్క పడిందంటే దానికోసం పెద్ద మాటలు మాట్లాడారు. అబ్బా, నీకు మిరపకాయ ముక్క పడిందా, నాకేం పడలేదు అనుకునేవాడు. ఏమీ లేనప్పుడు ఆ ఒక్క ఎండుమిర్చి పీస్ కోసం ఎంత డిస్కషన్ ఉండేదో. నా పక్కన ఇంకో సోదరుడు ఉండేవాడు, ఆడు ప్రార్థన చేసుకున్నాడు, నాకు ఎండుమిరపకాయ పడాలి దేవా, నాకు ఎండుమిరపకాయ పడాలి. నేను రోజు అన్నాను, ఏం ప్రార్థన చేయాలి అంటే, వైట్ రైస్ వడ్డించిన వెంటనే ప్రార్థన జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ మధ్య ఒకడు ప్రార్థన చేస్తాడు. ఈ లోపల ప్రార్థన చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్నటువంటి వాడు, నాకు ఎండుమిర్చి పడాలి బావా, నాకు ఎండుమిర్చి పడాలి. నాకు ఎన్నపడి నేను అన్నాను, ఎండుమిర్చి కోసం కూడా ప్రార్థన చేస్తున్నావురా అన్నాను. లేదు ఐజాక్, నాకు 4-5 రోజుల నుంచి ఎండుమిరపకాయ పడితే బాగుండని అనుకుంటున్నాను, నా దగ్గరికి వచ్చినప్పటికే పడట్లేదు అదని. లేక దరిద్రంలో ఆ ఎండుమిర్చి చాలా ఘనముగా మటన్ పీసులా కనబడేది.
దేనికోసం దెబ్బలాట్లు చెప్పండి? ఎండుమిర్చి కోసం. దేవుడు సమృద్ధి అయిన ఆహారం పెట్టినప్పుడు మాకు ఒక పాస్టర్ సెమినార్ జరిగేది. ఆ సెమినార్ అప్పుడు మంచి భోజనాలు పెడుతుంటే అందరం గురించి మేము భోజనం చేస్తున్నప్పుడు ఎండుమిర్చిని తీసి బయట ఆడేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మంచి సాంబారు పోసినప్పుడు మిరపకాయ ముక్కలు ఏదన్నా ఉంటే అది మనకు అడ్డుగా కనపడుతుంది. ఏం చేసేవాళ్ళంటే ఇలా తీసి బయట పడేస్తే నేను అన్నాను, రే నువ్వు మొన్న ఎండుమిర్చి కోసం ప్రార్థన చేసావు కదా, ఈరోజు ఎండుమిర్చిని తీసుకెళ్ళి బయట ఆడేస్తున్నావు ఏంటన్నాను. అన్నాడు, అప్పుడంటే లేక ఇప్పుడు ఇంకా సమృద్ధి వచ్చింది కదా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైందా మీకు? లేనప్పుడు ఆ ఎండుమిర్చి కోసమే ఆలోచిస్తాం. దేవుడు ఇంకా నిన్ను పైకి హెచ్చించినప్పుడు ఆ చిన్న చిన్న ఎండుమిర్చి లాంటి సమస్యల కోసం నువ్వు ఆలోచించవు, దాన్ని తీసి పాడేస్తావు. మా తోటికోళ్ళు ఇంత మాట అందని అలాగా మంచానికి అడ్డంగా పడిపోతావు. ఏ పని లేకపోతే ఎవరెవరు బాధ పెట్టారో జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు. కొంతమంది దండ గుచ్చుకుని మరీ ఏడుస్తూ ఉంటుంటారు. మా ఆడబడిసి ఇంత మాట అని వెళ్ళిపోయింది. అది ఏడ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి మా ఇల్లు ఇలాగ అయిపోయింది. దాని ఏడుపుకి నీ ఇంటికి సంబంధం ఏంటి అసలు? అది అలాగే ఏడుస్తూనే ఉంటుంది. అది ఏడవని ఆడబడిసి ఎవరైనా ఉంటారా? ఉన్న 3 రోజులు బాగానే ఉంటుంది ఒక్కొక్క ఆడబడిసి మంచిగానే వెళ్తుంది. లాస్ట్లో పెంట పెట్టిపోతుంది ఒక్కొక్క ఆడబడిసి. ఏం చేసావు, ఏం చూసావని టిఫిన్ సగంలో వదిలేసి 4 ఇడ్లీ పెడితే 3 ఇడ్లీ తినేస్తుంది, 1 ఇడ్లీ వదిలేస్తుంది. పోనీ 2 ఇడ్లీ వదలదు, ముందే టిఫిన్ మానేసి పోదు, సగం తినేస్తుంది. కాఫీ సగం తాగేసి నేను అసలు నీ ఇంటికి ఏమి ముట్టుకోనని వదిలేస్తుంది. అన్నీ సర్దేసుకుంటుంది పైకి, తల ఒకటే దూకోదు సరిగ్గా, ఎందుకంటే కోపగించుకు వెళ్ళిపోయినట్టుగా చూపించుకుంటుంది. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నట్టున్నారు ఎవరైనా? అటువంటి జాబితాలో నేను ఉన్నానన్న వారు చేయి పైకెత్తే హల్లెలూయా చెప్పండి. ఎంత జాగ్రత్తగా ఉంటారు చూడండి మీరు. ఓకే, ఎవరెవరు ఏదన్నా దేవుడు నీ చేతి నిండా పనిచ్చినప్పుడు, నిన్ను బిజీ ఆశీర్వాదాలు చేసినప్పుడు నీకు లేనిపోని గొడవలన్నీ నీ మైండ్లో ఉండకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఈరోజు దేవుడు నీ స్థానాన్ని హెచ్చిస్తున్నాడు, దేవుడు నీ వ్యాపారాన్ని హెచ్చిస్తున్నాడు, నీ పాడి పంటలను హెచ్చిస్తున్నాడు. ఎక్కడ బాధపడ్డావో అక్కడే తలగా దేవుడు చేయబోతున్నాడు. అన్నిటినీ మర్చిపోతావు, దేవునిని జ్ఞాపకం చేసుకుంటావు. మరువను నీదు ప్రేమ, విడువవు నీవు నన్ను. పాడదామా? మరువను నీదు ప్రేమ, విడువవు నీవు నన్ను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నవమాసాలే మోసిన నా తల్లి, విడచిన నన్ను ఎడబాసిన. నవమాసాలే మోసిన నా తల్లి, విడచిన నన్ను ఎడబాసిన. నీవైతే నా ప్రభువా, నీవైతే నా ప్రభువా, విడువవు నన్ను ఎడబాయ. చప్పట్లు కొడదాం. విడువవు నన్ను ఎడబాయ
హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పులు పాలైపోయి నష్టపోయి బాధపడుతున్నావేమో, ఆ అప్పులు బాధని ఆఫ్టర్గా తీసుకునేలాగా మర్చిపోతుందండి. రోగం వచ్చింది, కుమార్తె జీవితంలో గొడవ జరిగింది, సమస్య అయింది, అల్లుడు బ్రతుకు ఇలా జరిగింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా భార్య బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఇంతగా కష్టం వచ్చి పడిపోయింది, అందరూ ఒకటై మాకు అన్యాయం చేశారని దినదినము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుండె పగిలిలా ఏడుస్తున్నావేమో. దేవుడు దానిని మరిచిపోయే అంతగా నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోసేపుకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత చక్కగా భార్యతో ఉన్నప్పుడు కూడా తన జ్ఞాపకం వచ్చినప్పుడు నేను పెండ్లి చేసుకున్నాను, ఆ పెండ్లిలో కూడా యోసేపు ఎంత ఏడ్చి ఉండొచ్చు. ఇప్పుడు నాకు పెళ్లి జరుగుతుంది, ఇక్కడ అందరూ ఐగుప్తీయులు ఉన్నారు, నా రక్త సంబంధులు లేరు, నేను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానని ఎంత ఏడ్చి ఉండవచ్చు. పెళ్లిలో కూడా ఏడ్చి ఉండవచ్చు. తర్వాత అందరిలో కలిసి భోజనాలు తిన్నప్పుడు, అందరూ కుటుంబాలుగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవుతున్నప్పుడు ఆ మనుషుడు ఎంత హృదయం గాయమైపోయి ఉండొచ్చు. అయ్యో నా తండ్రి లేడు, నా తల్లి లేదు, నా వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అని ఎంత బాధ 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 బాధ. భార్య ఉన్నా కూడా ఆ బాధ పోయేది కాదు యోసేపుకి. ఆ భార్య గర్భంలో నుండి ఆ బుడంకాయ గడు బయటపడ్డాక ఆయనకి చెప్పలేనంత ఆనందం వచ్చింది యోసేపుకి. వాడు ఇంకొక చరిత్రలో ఇంకో వ్యాఖ్యానకర్త ఏం రాశాడంటే, యోసేపు ఫేస్ ఎలాగుందో అలాగనే మనిషి ముఖం ఉందని చెప్పాడు ఒకడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ కొడుకుని అలా ఎత్తుకుని చూసుకుంటున్నప్పుడు, ఎందుకంటే తన రక్త సంబంధి, ఆమేన్, తన జీవములో జీవము కలిగిన వాడు, తన శరీరములో నుండి వచ్చిన వాడు, అన్నదమ్ముల కంటే తల్లిదండ్రుల కంటే గర్భాన పుట్టిన ఆప్తుడిని చూసుకున్నప్పుడు యోసేపు ఆనందము కష్టాలని మర్చిపోయి పెద్ద ఆనందములో అడుగు పెట్టేశాడు. నేను ఒంటరిని అనుకున్నాడు, నేను ఒంటరిని అనుకున్నాడు. కానీ ఆ ఒంటరితనంలో దేవుడు తనకి అద్భుతమైన మగబిడ్డను అనుగ్రహించాక అన్నదమ్ములను అక్క చెండులను అందరిని మర్చిపోయేంత సంతోషము దేవుడిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మర్చిపోలేకపోతున్నావేమో. ఎలా మర్చిపోతావు? మర్చిపోవాలా? ఎలా మర్చిపోతావు అండి? ఈ గాయం ఎలా పోతుంది, ఈ గాయం ఎలా పోతుంది అని ఏడుస్తున్నావేమో. ఆ గాయం ఎలా పోతుందంటే అక్కడ రెండో మాట చదివితే అర్థమవుతుంది. 52వ వచనం. తరువాత అతడు, చూడండి, ఈ ఒకడు పుట్టాడు కదా, ఈ బుడంకాయ గడితోటి ఈయన ఆడించటంలో, ఈడు ముఖం చూడటంలో తన కుటుంబం చేసిన బాధ అంతా యోసేపు మర్చిపోయాడు. అందుకని ఆయనకి యోసేపు ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాడంటే, అందరు చెప్పాలి, మనష్షే. రెండవసారి మళ్ళీ అమ్మాయి గర్భం ధరించింది. ఒక బుడంకాయ గడితో ఆడుతుంటే దేవుడు మళ్ళీ ఇంకో బుడంకాయనిచ్చాడు, మళ్ళీ గర్భం ధరించింది. ఆ రెండో వాడు పుట్టాడు. పుట్టిన వెంటనే ఆ బిడ్డను ఎత్తుకుని మళ్ళీ సభ పెట్టాడు. వాళ్ళందరూ వచ్చారు. ఫరో కూడా అటెండ్ అయ్యాడు, అందరూ అటెండ్ అయ్యారు, బిడ్డలందరూ అటెండ్ అయ్యారు. వారందరూ ముందు అంటున్నాడు, 52వ వచనం, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి, రెండంతల ఆశీర్వాదము. మొదటి కొడుకు పుట్టినప్పుడు బిడ్డనెత్తుకుని ఆయన పెట్టిన పేరు మనష్షే. ఇక నేను శాశ్వతంగా నా బాధల్ని మర్చిపోయేలాగా దేవుడు చేసాడు. అంత ఆశీర్వాదం ఏంటంటే, ఈ బిడ్డను చూసుకున్నాక నా బాధ అంతా మర్చిపోయాను. మళ్ళీ రెండవ కుమారుడు పుట్టినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేను ఎక్కడ బాధపడ్డానో, ఎక్కడ సిగ్గుపరచబడ్డానో, ఎక్కడ అమ్మివేయబడ్డానో, ఎక్కడ జైలు శిక్ష అనుభవించానో, ఎక్కడ లేని నింద, లేని కేసులు అనుభవించానో, అక్కడే దేవుడు నన్ను అభివృద్ధి పరిచెను.
ఈ ఆశీర్వాదం మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదం దేవుడు మనందరికీ ప్రకటిస్తున్నది ఏంటంటే, ఈరోజు కష్టాలు మర్చిపోయి ఎక్కడ బాధపడ్డావో అక్కడే రెండంతల అభివృద్ధిని 100% అనుభవిస్తావు. ఇది ఎలా జరుగుతుందని అనుకుంటున్నావేమో, అది పరిశుద్ధాత్మ వలన జరగనై ఉన్నది. రెండంతలుగా అభివృద్ధి పొందటం మీరు అనుభవిస్తారు. వచ్చే నెల నువ్వు సాక్ష్యం ఇస్తావు. ఈరోజు నీ ప్రయాణంలోనే ఆ దైవ సూచనలు నీకు అనుభవిస్తావు. ఆ దైవ సూచనలన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. శుభవార్తను వింటావు. ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ ఒంటరి అయిపోయిన ఏడ్చావో, అదే ఇంటికి యజమానురాలుగా ఉండబోతున్నావు. అదే ఇంటికి యజమానుడిగా ఉండబోతున్నావు. అదే ఊరికి యజమానుడిగా ఉండబోతున్నావు. మొదటి పౌరుడిగా ఉండబోతూ ఉన్నావు. నీ స్వజనుల్లోనే దేవుడు నిన్ను తలగా హెచ్చిస్తాడు. ఆ ఐగుప్తులో జైలు అనుభవించాడు యోసేపు. ఐగుప్తులోనే లేనిపోని నింద వేసింది ఆ యజమానుడి భార్య. ఆ ప్రాంతంలోనే మాయా బజార్లోనే అందరూ కూడా ఒక వస్తువుని చూచినట్టుగానే యోసేపుని చూచి బేరమాడారు. మీరు శోధనలు పడుతున్నారంటే మీకు శుభవార్త చెప్పనా? మీరు ఎంత దరిద్రం అనుభవిస్తున్నారో అది మీకు శుభ సూచన. గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మగలిగితే ఆ దరిద్రం ఈరోజు బ్రేక్ అవుతుంది. ఆశీర్వాదం ఈరోజే ప్రారంభమవుతా ఉంది. నాకు ఇంత బాధ కలిగింది, నాకు ఇంత అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావు కదా, అవన్నీ ఈరోజు మర్చిపోయేలాగా దేవుడు చేస్తున్నాడు. మర్చిపోవటం ఎప్పుడు వస్తుందంటే, ఫైనాన్షియల్గా నువ్వు ఎదిగినప్పుడు దరిద్రాన్ని మర్చిపోతావు. నీకు మంచి స్నేహితులతో చాలా ఉన్నతమైన స్థానంలో నీ జీవితం కట్టబడినప్పుడు చిన్న చిన్న సమస్యలన్నీ ఆటోమేటిక్గా అది నీ నుండి డిలీట్ అయిపోతాయి. బాధపడకండి. తల బాదుకుని ఏడుస్తున్నారా? చనిపోవాలని అనుకుంటున్నారా? నా జీవితం అయిపోయింది, ఇంత అన్యాయం జరిగింది, నేనేం సంపాదించలేకపోయినా ఏడుస్తున్నావా? పరలోకం నుండి దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, మనశ్శే లాంటి ఆశీర్వాదం నీకు ప్రకటిస్తున్నాడు. నీవు మర్చిపోతావు అంతే. కష్టాలు బాధలు మర్చిపోవటం అంటే దేవుడు నిన్ను తారాస్థాయికి హెచ్చించటమే. ఆ హెచ్చింపు అనేది నీ దగ్గరికి వచ్చి ఉన్నది. రెండంతల అభివృద్ధి. ఏ దేశంలో బాధపడ్డావో, ఏ పట్టణంలో బాధపడ్డావో, ఏ ఊర్లో బాధపడ్డావో, ఏ గల్లీలో బాధపడ్డావో, ఏ ఇంటిలో బాధపడ్డావో, ఏ ఆఫీసులో బాధపడ్డావో, అక్కడ ఆ మనుషులు ఎదుట అందరూ నిన్ను తల పైకెత్తి చూస్తారు. నీ సింహాసనం పైన ఉంటది. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడు. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి. భయపడకండి. యోసేపు సాక్ష్యము ఈ నెల నుండి నువ్వు చెప్పడం ప్రారంభిస్తావు. నువ్వు నిజముగా విశ్వసించగలిగితే, నీ విశ్వాసము 100% పరిపక్వత చెందితే ఈ క్షణమే ఆ ఆశీర్వాద కిరీటాన్ని నువ్వు అనుభవిస్తావు. విశ్వాసము నీకుందా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని ఆత్మ చెప్తా ఉంది. ఎక్కడున్న వారు అక్కడే రెండు చేతులు పైకెత్తి నాతో మాట్లాడేవు బాబు, నన్ను దర్శించేవు బాబు. ఎక్కడున్న వారు అక్కడే రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. రెండు చేతులు స్ట్రైట్ గా ఎత్తండి. నష్టం వచ్చింది, అప్పులున్నాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాను, నా వల్ల కాదు, వారు ఇలా మాట్లాడారు, వీరు ఇలా మాట్లాడుతున్నారు, నా ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, నేను లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ మనుషుల ముందు నేను బ్రతక బుద్ధి అవ్వట్లేదు, నాకు చనిపోతే మేలని అనుకున్నావా? దేవుడు అక్కడే నిన్ను రెండంతలుగా అభివృద్ధి పరచబోతున్నాడు. భయపడకండి. స్ట్రైట్గా రెండు చేతులు పైకెత్తి నా చెయ్యి పట్టుకోవా యేసయ్య, నా చెయ్యి పట్టుకోవా బాబు. ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడు. మరిచిపోయే స్థితి నాకు ఇస్తావా? రెండంతలుగా అభివృద్ధి పరచబడే స్థితి నాకు ఇస్తున్నావు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. నాకు తండ్రి అన్యాయం చేశాడు, మా మామగారు అన్యాయం చేశాడు, నా అత్తగారు అన్యాయం చేసిందని ఏడుస్తున్నావా? నా బిడ్డలు నా చేయి దాటిపోయారని ఏడుస్తున్నావా? నా బ్రతుకు ఇలాగ అయిపోతుంది అనుకోలేదు, నేనెంతో శ్రద్ధగా ప్లాన్ చేసుకున్నాను, నా ఆశలన్నీ నిరాశ అయిపోయినాయి అని ఏడుస్తున్నావా?
దేవుడు నిన్ను రెండంతలుగా దీవించబోతున్నాడు. రెండు చేతులు కూడా నమస్కరించి, నా పాపాలు క్షమించి యేసయ్యా, తెలుసో తెలియకో పాపం చేసేనేమో, నన్ను క్షమించవా. నువ్వు యేసు నామంలో పాపాన్ని క్షమించమని అడిగితే యేసు నీ పాపాలు క్షమిస్తారు. క్షమించే వ్యవస్థను స్థాపించిన వాడు ఈ ప్రపంచంలో నజరేయుడైన యేసు ఒక్కడే. తెలుసో తెలియకో పాపం చేసేవేమో, తెలుసో తెలియకో క్రీస్తుకి విరోధంగా మాట్లాడేవేమో, తెలుసో తెలియకో ఎల్లరాని చోట్లకి వెళ్ళేవేమో. ఇప్పుడు అందరూ రెండు చేతులు పైకెత్తే, నా చేయి నీ చేతిలో పెడుతున్నాను బాబు, నా పాపాలు క్షమించు. అందరూ తల పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలవండి, గట్టిగా పిలవండి. 1 2 3 4 5 6 7 అందరూ పిలవండి, యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి. రెండంతల అభివృద్ధి చూస్తావు, కష్టాలు మర్చిపోతావు, అన్యాయాన్ని మర్చిపోతావు, రోగాన్ని మర్చిపోతావు. దినదినము దేవుని శాంతి నీలో ముందుకి కొనసాగుతావు. నీ గుండె భారము తగ్గుతుంది, నీ గుండె తేలికవుతుంది, నీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. అందరూ కూడా రెండు చేతులు మీ తలపైన పెట్టుకోండి. నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. యోసేపుకి రెండవ కుమారుడు ఎఫ్రాయిము పుట్టినప్పుడు రెండంతల అభివృద్ధినిచ్చేవని చెప్పాడు. ఈ దినము నాకు ఇవ్వ బాబు. 2 చేతులు తలపైన పెట్టుకుని గట్టిగా ప్రార్థన చేయండి. 7 మార్లు యేసయ్యా అని గట్టిగా పిలవండి. 1 2 3 4 5 6 7 ఆశీర్వదించు బాబు. ఈ వాక్యము నా మీద ఫలింప చేయి బాబు. ఈ వాక్యములో గొప్ప కార్యమును నా జీవితంలో జరిగించు. ఈ రోజు ఈ అభిషేకంలో పాలు పొందుతుండగా నన్ను ప్రతిష్ఠ చేయి బాబు, నన్ను పవిత్రపరచు బాబు. ఈ అభిషేకం అనంతరము నేను ప్రయాణమైన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఏ పని పూనుకుని వెళ్తున్నా నాకు జయము దయచేయని ప్రార్థన చేయి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది. చనిపోవాలని అనుకోవద్దు, పారిపోవాలని అనుకోవద్దు. కష్టాలు మర్చిపోయే రీతిలో దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. మనిషే నాది, ఎఫ్రాయిము నాది అని ఎలుగెత్తి గొప్ప సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దీవించు అని అడుగు, నన్ను ఆశీర్వదించు అడుగు. రెండంతలుగా ఆయన నిన్ను నిలబెట్టే సమయం ఇది. ఇప్పుడు మరొకసారి 2 చేతులు పైకి ఎత్తి, నా ఇంటికి నువ్వు కాపరిగా ఉండాలయ్యా, నాకు యజమానుడిగా ఉండాలయ్యా, నాకు స్నేహితుడిగా ఉండాలి బాబు. నీవు ఉంటే నాకు చాలు. నీవు నాకు కాపరిగా ఉండవు, నీవు నాకు నాయకుడిగా ఉండవు, నీవు నాకు ఆలోచనకర్తగా ఉండయా. అందరూ ప్రార్థన చేయండి, చేతులు దించండి, నమస్కరించండి. ఏడవ బాకు మళ్ళీ నిలబడుతున్నావు, మళ్ళా చిగురు పడుతున్నావు. ఏ వ్యాపారంలో నష్టపోయావు, ఏ మనుషుల మధ్య అన్యాయముగా తలదించుకున్నావో అక్కడే దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం. నా గుండె నిండను ఉండాలి బాబు. అందరూ కూడా కళ్ళు మూసుకుని నమస్కరించి మరొకసారి 7 మార్లు యేసయ్యా యేసయ్యా అని పిలిచి అందరూ ప్రార్థనలో ఉండండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం. దేవా నీకు వందనాలు. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దేవాది దేవుడు తన దాసుని ద్వారా మనకిచ్చిన ఈ గొప్ప వర్తమానమును బట్టి
మనందరి జీవితాల్లో అది ఫలింప చేయనట్లు, దేవుడు మన పట్ల దాన్ని నెరవేర్చినట్లుగా నమ్మి విశ్వాసంతో మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ చేతులెత్తి గట్టిగా దేవుని నామమును కనపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన పాదములను బట్టి నీకు వందనాలు. నీ దాసులను ప్రభువా, మొదటి గురువారం నుండి ఇప్పటి వరకు అనేక ప్రాంతాలలో ఇస్సాకయ్య గారిని తైలాభిషేకములో నిలబెట్టి అనేక మందికి మేలు చేస్తూ ఊరు ఊరు, గ్రామ గ్రామము, పట్టణము నాయన నీ దాసుని ప్రయాణములో తోడయుండి తైలాభిషేకం ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గుంటూరులో ప్రభువా మీ దాసుని నిలబెట్టుకున్నారు. మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడినట్లుగా ఇక్కడ ప్రాంగణములో వేల కొలది ప్రజలు నిలిచి ఉండగా మీ దాసునిలో నుండి మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రవచనాత్మకమైన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. యేసేపు ప్రభువా, ఆయన జీవితంలో తండ్రి నాయన ఎన్ని బాధలు అనుభవించారో, ఎన్ని నిందలు అనుభవించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో వాటన్నిని మరిచిపోయేటట్లుగా ప్రభువా మనుష్యని నువ్వు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. నాయన రెండవ కుమారుడు ఎఫ్రాయిమును అనుగ్రహించావు నాయన. ఇక్కడికి వచ్చిన అనేక మంది బిడ్డల జీవితాల్లో ఎన్నో బాధలు, కష్టాలు, సమస్యలు, వేదనలు, నిందలు, ఇరుకులు, రోగాలుతో బాధపడుతుండగా వాటన్నిటిని మరిచిపోయి అభివృద్ధితో ఇక్కడి నుండి వెళ్ళుదురుగాక. మీ దాసుని ద్వారా ఇచ్చిన ప్రవచనాత్మ మేము నమ్ముతున్నాము తండ్రి. గొప్ప దేవుడా, ప్రవక్త ద్వారా, ఇస్సాకయ్య గారి ద్వారా మా రాష్ట్రములో, భారతదేశములో, అనేక దేశాల్లో ప్రభువా నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. ఇంకా మీ దాసుని మా అందరి కొరకు, ప్రపంచము కొరకు, మా దేశము కొరకు, మా తెలుగు 2 రాష్ట్రాల కొరకు బలమైన సాక్షిగా ఇంకా మీరు వాడుకొనండి. వచ్చిన వారందరినీ నిండార దీవించి అభివృద్ధితో నింపి పంపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.